అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆరూరి రమేష్. ఆయనతో పాటుగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు. కేసీఆర్ నివాసానికి ఆల్రెడీ హరీష్ రావు కడియం చేరుకున్నారు. అంతకుముందు హరీష్ రావు ఆరూరితో ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లడం అనేది చర్చనీయాంశమైంది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్తున్నారు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ రోజు ఉదయం నుంచి నెలకొన్న హై డ్రామా మనం చూస్తున్నాం. ఆయన నివాసంలో మొదట ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం, ఆ తర్వాత వెనువెంటనే బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడం, హరీష్ రావు ఫోన్ చేయడం, అక్కడి నుంచి ఆయన తీసుకుని వెళ్లడం, ఇదంతా కూడా ఒక హై డ్రామా సిచ్యువేషన్ ఉదయం నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆరూరి రమేష్. మా పార్టీ నేతలు తీసుకొస్తే అది కిడ్నాప్ ఎలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్న అమిత్ షాని కలవలేదు, కొందరు బీజేపీ నేతలతో మాట్లాడిన మాట మాత్రం వాస్తవం అంటున్నారు రమేష్. అయితే ప్రెస్ మీట్ పెట్టింది బీజేపీలో చేరడానికి కాదు అని వివరిస్తున్నారు ఆరూరి రమేష్. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అదేం లేదు 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 మా పార్టీ వాళ్ళే వస్తే కిడ్నాప్ కాదు కదా, మామూలుగా మేము వచ్చి మీరు ఉన్నారా పార్టీలో కొనసాగుతున్నట్టు? అమిత్ షాను కలవలేదండి, వేరే బీజేపీ అధికారులు కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. చెప్పండి, అదేం లేదు 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 మా పార్టీ వాళ్ళే వస్తే కిడ్నాప్ కాదు కదా, మామూలుగా మేము వచ్చి మీరు ఉన్నారా పార్టీలో కొనసాగుతున్నట్టు? అమిత్ షాను కలవలేదండి, వేరే బీజేపీ అధికారులు కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు.